నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ ముందు రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నాయి. ఈరోజు మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2 రోజుల కింద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం నింపుతున్నాయి. మనతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యే సిర్పూర్ కాకినాడ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. సార్ నమస్తే. నిజంగానే టచ్లో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీతో మీరందరూ టచ్లో ఉన్నారు 8 మంది? కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి టచ్లో ఉన్నారా, షాక్ కొడుతుందా అనేది తెలుస్తుంది. వాళ్ళకు దమ్ము ధైర్యం లేక ఇట్లా అవాకులు చవాకులు పేలుతున్నారు. అసలు బీజేపీ పార్టీ తలుచుకుంటే ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు. ఈ ప్రజాస్వామ్యంగాలో వాళ్ళకు 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి అనే ఉద్దేశంతో సరే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న 4 రోజుల పాటు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి కొనసాగాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కానీ లేకపోతే కేంద్రం కానీ సహకరిస్తుంది వారికి. కాబట్టి దాన్ని బలహీనతగా చూడొద్దు. ఎక్కడ మేము భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఒక్క తాటి మీద ఉన్నాం. భారతీయ జనతా పార్టీని వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి అధికారంలో తీసుకురావడమే పరమావధిగా పనిచేస్తాం. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ గతంలో బీజేపీకి ఉండేది, ఇప్పుడు సోయం బాబురావుని తీసేసి నగేష్కి ఇచ్చినట్టున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టు సాధిద్దామని చూస్తుంది, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టు సాధిద్దామని చూస్తుంది. ఎట్లా ఉండబోతుంది అంటున్నారు? ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీ పరిస్థితి వారు వన్ సైడ్ ఉంటుంది. అక్కడ నగేష్ గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ సరైన క్యాండిడేట్ లేక ఒక టీచర్ తోటి రాజీనామా చేయించి, వాళ్ళ కాంగ్రెస్లో నాయకత్వమే లేదన్నట్టు ఒక టీచర్తో రాజీనామా చేయించి నిల్చోబెట్టాల్సిన పరిస్థితి. ఆతనం సక్కు గారికి ఏమో వారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేక బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి నిల్చోబెట్టే పరిస్థితి. వాళ్ళకు నాయకత్వం లేమి అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పెద్ద మెజారిటీతోటి ఉత్తర తెలంగాణలో గెలిచే మొదటి సీటు ఆదిలాబాదే. సిర్పూర్ కాకినాడ మీరు ఎవరైతే అపోనెంట్గా పనిచేశారో అప్పుడు పోయిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పర్సన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. నిజంగానే అక్కడ ఉన్నటువంటి కోనప్పకు ప్రభావం ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి మెర్జ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుందా సిర్పూర్ పరంగా చూసుకుంటే? కోనప్ప గారు ఇప్పటికి 6 సార్లు పార్టీ మారాడు. ఆయన ఒకవేళ తప్పిజారిపోయి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గెలిచినా ఆయన పార్టీ వారం రోజుల్లో పార్టీ మారేవాడు. ఇప్పుడు 2 నెలల తర్వాత ఓడిపోయింది కాబట్టి 2 నెలల తర్వాత పోయింది, అంతే టైం డిఫరెన్స్, అంత తప్పించి పార్టీ మారడం ఖాయం. అటువంటి నిలకడలేని రాజకీయాలు చేసే వాళ్ళకి ప్రజలందరూ కర్రగాల్చి వాత పెడతారు. ఆయన పోవడం వలన అక్కడ జరిగింది ఏం లేదు. అక్కడ కాంగ్రెస్లోనే 4 గ్రూపులు తయారైన వాళ్ళు ఒకరు సమన్వయం లేదు వాళ్ళ మధ్యలో. కాబట్టి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన అవకాశం మా సత్తా ఏందో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తాం. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి 2-3 ఫోటోలు చక్కర్లు కొట్టినాయి. పాల్వాయి హరీష్ కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నటువంటి వార్త కూడా బాగా చక్కర్లు కొట్టినట్టున్నది. 2-3 పత్రికలలో కూడా వచ్చింది. దాని విషయంలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు ముఖ్యమంత్రిని ఎందుకు కలవాల్సి వచ్చింది మీరు? ముఖ్యమంత్రి గారు కేవలం పార్టీ ప్రతినిధి గారు, వారు ప్రభుత్వ ప్రతినిధి. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు కూడా వారే ముఖ్యమంత్రి, మాకు సపరేట్గా ముఖ్యమంత్రి లేరు. కాబట్టి ఒక సమస్య మీద ప్రభుత్వ పెద్దలను కలవడం అనేది ఆనవాయితీ. అంతకన్నా ముందు అసెంబ్లీలో కలిసినాం. ఆ రోజు వారి ఇంటి దగ్గర అవైలబుల్ ఉంటే ఇంటి దగ్గర పోయి కలవడం జరిగింది. ఇంకా కలుస్తాం మళ్ళీ అవసరం ఉంటే. మా సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్వాలి. మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మాకేం మ్యాండేట్ ఇచ్చారు? మీరు ఆ ముఖ్యమంత్రి గారిని మేము ఎన్నుకున్నామని ప్రజలు తీర్పునిచ్చి ఆ ముఖ్యమంత్రి గారి ద్వారా మీరు పనులు చేయించుకోమని మాకు తీర్పునిచ్చినప్పుడు తీర్పుని శిరసావించాలా కదా. కాబట్టి తప్పకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళ 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మిగతా 120 మంది అని అంటే మిగతా 55 మంది ఉన్నారు కదా. వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి దాంట్లో అభిప్రాయ భేదాలకు తావే లేదు. ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద వారిని కలుస్తూనే ఉంటాం. మా సమస్యలు వారి ముందు పెడతాం. ఒకవేళ వారు పరిష్కరిస్తే వారి విఘ్నతకు వదిలేస్తాం, అంతే తప్పించి ఒకవేళ వారి సమస్యల మీద స్పందించకుంటే వారిని ప్రజాస్వామ్యంలో ఎండగట్టే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ వేదికగా ఎండగడతాం, బయట మిగతా ప్రెస్ మీట్ల ద్వారా పత్రికా మిత్రుల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఈరోజు తెల్లం వెంకట్రావు, ఇట్లా కొంతమంది అయితే బయటికి వస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఒక యువ ఎమ్మెల్యేగా మీరేం చెప్పదలుచుకున్నారు మిగిలినటువంటి ఈ పరిణామాల మీద? ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్ళి ఆ పార్టీ ద్వారా మళ్ళీ ఎన్నికైతే బాగుంటుంది.
ప్రజాస్వామ్యంలో మనకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఒక పార్టీ ప్రతినిధిగా ఉండి ఒకవేళ గెలిచిన వాళ్ళేమో అధికార పక్షంలో ఉంటారు, ట్రెజరీ బెంచెస్లో కూర్చుంటారు, ఓడిన వాళ్ళేమో అపోజిషన్ బెంచెస్లో కూర్చుంటారు అనేది తీర్పు ఇచ్చినప్పుడు వారి తీర్పును మనం శిరసావించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే తప్పకుండా పార్టీకి రాజీనామా చేయాలి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి. వేరే పార్టీకి మీరు పోవచ్చు, పోవడానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ పార్టీ తరఫున గెలిచి యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా వెంటనే పార్టీ మారితే స్పీకర్ గారు వారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో మీ నియోజకవర్గం అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మొన్న ఒక ఇద్దరు ఏనుగు దాడిలో చనిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం విన్నవించదలుచుకున్నారు? ప్రభుత్వం మొన్న చనిపోయినటువంటి వారి విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తుంది? అడవి ఏనుగు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మీదుగా మా నియోజకవర్గం కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లోకి వచ్చి ఇద్దరిని చంపడం జరిగింది. ఒక 2 రోజుల పరిధిలో, 2 రోజుల వ్యవధిలో. కనీసం జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, ఒక మంత్రి కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ఎవ్వరు రాలేదు. అంటే ఓట్లు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో కూడా మీరు ప్రజల దగ్గరికి రాలేకపోతే వాటప్పుడైతే మీరు ఎవరు ప్రజలను దేకే పరిస్థితే ఉండదు. కాబట్టి మీరు మానవీయ కోణం మర్చిపోయి, ఒక బాధ్యత మర్చిపోయి, కేవలం రాజకీయ ప్రమావిధిగా మీరు ఇక్కడుండి స్టేట్మెంట్లు ఇవ్వడంలో అర్థమేముంది? అక్కడికి వచ్చి వారికి భరోసా కల్పించి ఆ ఎక్స్గ్రేషియా అమౌంట్ అక్కడక్కడ ఇస్తే ప్రజలకు నమ్మకం కలిగేది కదా. రేపు ఈ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వలన ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని నమ్మకం వాళ్ళకి కలిగేది కదా. అక్కడ ఎక్కడ ప్రయత్నం చేయలేదండి. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు వచ్చారు, ఏదో పాపం తను చూశారు, ఎక్స్గ్రేషియా 10 లక్షలు ప్రభుత్వం ఈ గతంలో ఇచ్చింది, దాన్ని కొనసాగిస్తామని చెప్పి కొత్తగా చెప్పింది ఏం లేదు. రేపు మళ్ళీ పెద్ద పులి కానివ్వండి, ఇటు వైల్డ్ ఎలిఫెంట్ కానివ్వండి, మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కనే మాకు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. కాబట్టి తరచుగా జరిగే సమస్య, దానికి పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇట్లా మిన్నకుండిపోవడం, చీమకు కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దారుణం. కాబట్టి తప్పకుండా దీని మీద ఇక్కడైనా, ఇప్పటికీ వారం రోజులు గడిచిపోయింది, ఇకనైనా మంత్రి గారు వచ్చి అక్కడ వారికి భరోసా కల్పించాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. ఎప్పుడు రోజు 24 గంటలు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ మనుషులం, తర్వాత రాజకీయ నాయకులం. మనం మానవత్వం మరిచిపోయి కేవలం ఫక్తు రాజకీయవేత్తగా మాట్లాడితే లాభం లేదు. ఫస్ట్ మనుషుల్ని మనుషులుగా చూడడం అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వ పెద్దల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతిపక్షంగా మేము చేసేది మేము చేస్తాం, కానీ ప్రభుత్వం కూడా వారి బాధ్యతను కూడా నిర్వర్తించాలి. ప్రభుత్వ బాధ్యత ఇది. అటవీ అధికారుల వైఫల్యమా అనేది పక్కన పెడదాం ఫస్ట్. కానీ ఈ ప్రభుత్వ బాధ్యతలను కూడా విస్మరించి కనీసం మంత్రులు వారి బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం చాలా దారుణం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ బీజేపీని బొందబెట్టాలి అనేటువంటి వర్డ్స్ను చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు. అసలు మోడీని నమ్ముకుంటే మనం మోసం పోయినట్టే అన్నటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి తెలంగాణలో కనబడుతుందో, మొత్తం దేశవ్యాప్తంగా కనబడుతుందో? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కర్రుగాల్చి బాతపెట్టిన ప్రజలు, అవునా? మీ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులేమో మీ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉన్నది. పోతున్నారు. ఇవాళ ఇటు రాజీనామా చేయకుండానే పోయి కండువాలు కప్పుకుంటారు, పోయి సభల వేదికల మీద కూర్చుంటున్నారు. ఫస్ట్ మీ ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి, తర్వాత ఎవరిని పొందబెడదామనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఓవరాల్గా 17 ఎంపీలకు ఎన్ని సీట్లు గెలవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా అంచనా అయితే డబుల్ డిజిట్ క్రాస్ చేస్తాం. 10కి పైగా సీట్లు గెలవాలనేది మా తలంపు. ఉత్తర తెలంగాణలో 3 సీట్లు అయితే కన్ఫర్మ్డ్. ఇంకొక సీటు గెలిస్తే మాకు ఇదివరకు వచ్చిన సీట్లకు ఇంకొక సీటు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. దక్షిణ తెలంగాణలో బాగుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 2-3 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉన్నది. బ్రహ్మాండమైన వాతావరణం. దేశవ్యాప్తంగా రామ్ లహర్ అంటారు, మోదీ లహర్ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే లహర్ నడుస్తోంది. తప్పకుండా ఈ రాబోయే నెల రోజుల పాటు కార్యకర్తలందరూ, ఇప్పుడు మనకు అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఇబ్బందులు కలిగిన మాట వాస్తవం. దీని నుంచి బయటపడడానికి మనకు ఒక పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక అవకాశం, అందివచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన కార్యకర్తలందరినీ రీఛార్జ్ చేసి కార్యోన్ముఖులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది పాల్వాయి హరీష్ బాబు చెప్తున్నట్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లను అయితే మేము గెలుచుకుంటామనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను టచ్ చేసి చూస్తే అసలు ఏం జరుగుతుందనేది వారికే తెలుస్తుందనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.